హాయ్ అందరికీ. చూస్తుండగానే మన జీవితాలలో ఎంత మార్పు వచ్చిందో కదూ అంటూ భర్త మనోహర్ భుజంపై వాలుతూ ఉంది మోహన. తన భార్య చేతి వేళ్లతో ఆడుకుంటూ, అవును నిజంగానే ఇంత తక్కువ సమయంలో మన జీవితాల్లో ఇంత పెద్ద మార్పులు వస్తాయని అస్సలు ఊహించలేదు అంటున్నాడు మనోహర్. వారి మొదటి వెడ్డింగ్ యానివర్సరీ రోజు మేడ మీద వెన్నెల వెలుగులో కూర్చుని చిలక కోరింకల్లా వారు మాట్లాడుకుంటున్న మాటలివి. వేరే దారి లేక తప్పనిసరి పరిస్థితిలో ఎన్నో ఒప్పందాలతో మరెన్నో భయాలతో ముడిపడింది వారి మధ్య వివాహ బంధం. కానీ ఈ సంవత్సర కాల జీవిత ప్రయాణం వారి మధ్య విడదీయలేని అనురాగాన్ని, ఆప్యాయతని, ప్రేమను వికసింపచేసింది. మనోహర్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. వారి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కావడంతో చిన్నతనం నుంచి తల్లిదండ్రుల గారాబంతో పెరిగిన మనోహర్ ఆటపాటల్లో, చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఇంతవరకు తల్లిదండ్రుల సంరక్షణలోనే చదువు పూర్తి చేసుకుని ఇంటర్ నుంచి హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ వరకు తన చదువును ఆడుతూ పాడుతూ పూర్తి చేసుకున్నాడు. మనోహర్ చదువులో మంచి ప్రతిభ కనబరిచే మనోహర్కు క్యాంపస్ సెలక్షన్లోనే మంచి ఎంఎన్సీ కంపెనీలో మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. తమ కొడుక్కి చదువు పూర్తి కాగానే మంచి కంపెనీలో జాబ్ రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. హైదరాబాద్లో జాబ్లో జాయిన్ అయిన మనోహర్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆఫీస్కు దగ్గరలోనే ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని ముగ్గురు కలిసి అక్కడే ఉండేవారు. ఉదయాన్నే లేవడం, పనులు పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్తూ దారిలో ఏదో రోడ్ సైడ్ టిఫిన్ చేసేసి ఆఫీస్లో వర్క్ చేయడం, మధ్యాహ్నానికి ఆఫీస్ క్యాంటీన్లో ఉన్నది ఏదో తినడం, సాయంత్రం ఫ్లాట్కి చేరాక ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఓపిక ఉంటే అందరూ కలిసి అలా సరదాగా బయటకు వెళ్ళి నచ్చిన ఫుడ్ను ఎంజాయ్ చేస్తూ తినడం, లేదంటే రైస్ వండుకుని బయట కర్రీ పాయింట్ల నుంచి ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన కర్రీ ప్యాకెట్స్ తెచ్చుకోవడం, కొన్నిసార్లు ఆన్లైన్లో బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు ఇలా మనసుకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ తినేవారు. రోజులు బాగానే గడుస్తున్నాయి. మనోహర్ ఓవైపు జాబ్ చేస్తూనే తన స్కిల్స్ ఇంకా అప్డేట్ చేసుకుంటూ ఇంకా మంచి ఉద్యోగాన్ని సాధించాడు. మనోహర్ తల్లిదండ్రులు కొడుకు ప్రతిభకు ఎంతో ముచ్చటపడ్డారు. మరోవైపు పెళ్ళేడు దాటిపోతున్న మనోహర్కు తగిన సంబంధం చూసి పెళ్లి చేయాలని, జీవితంలో కష్టపడి మంచి ఉద్యోగాన్ని సాధించి తమ ఊహించిన దానికన్నా మంచి స్థాయిలో ఉన్న కొడుకు పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. మనోహర్ తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం మొదలుపెట్టగానే అతని ఉద్యోగం, సంపాదన గురించి తెలిసిన చాలామంది పిల్లనిస్తామంటూ వచ్చారు. వారిలో మనోహర్కు సరిపోయే అమ్మాయి కోసం వెతుకుతున్నారు అతని తల్లిదండ్రులు. ఇంతలో ఇలా సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతున్న మనోహర్ జీవితంలోకి ఊహించని ప్రళయం తొంగి చూసింది. తరచూ వస్తున్న ఆరోగ్య సమస్యల కారణంగా డాక్టర్ను సంప్రదించడానికి వెళ్ళిన మనోహర్కి ఒక భయంకరమైన నిజం తెలిసింది. అది అతను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని, ట్రీట్మెంట్ చేసినా మరో 6 నెలల కంటే ఎక్కువ బ్రతకడని. డాక్టర్ నోటి నుంచి వచ్చిన ఆ భయంకరమైన నిజాన్ని విని మనోహర్ కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. జీవితం మీద ఎన్నో ఆశలతో తొందరలోనే నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఎన్నో రంగురంగుల కలలు కంటున్న మనోహర్కు ఉన్నట్టుండి ఒక్కసారిగా పాతాళ లోకంలోకి గెంటేసినట్టుగా అనిపించింది. తన జీవితం గురించి బయటపడిన ఆ భయంకరమైన నిజాన్ని తనలో దాచుకోలేక, తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కలలు కంటున్న తన తల్లిదండ్రులకు చెప్పుకోలేక తనలో తనే ఎంతగానో కుమిలిపోయాడు మనోహర్. ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్న మనోహర్ను మరికొద్ది నెలల్లో క్యాన్సర్ మహమ్మారి బారిన చనిపోతున్నాను అనే నిజం తెలియగానే అతనిని నిస్సత్తువ ఆవహించింది. అసలు వ్యాధి కంటే భయం మరింత పెద్ద వ్యాధి కదా మరి. మరోవైపు మనోహర్ పరిస్థితి తెలియని అతని తల్లిదండ్రులు, నీకోసం పెళ్లి సంబంధాలు చూసాం, ఒకసారి వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళమంటూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. తన గురించి నిజం తెలియక ఆరాటపడుతున్న తల్లిదండ్రులకు అతి కష్టం మీద తన పరిస్థితిని వివరించాడు మనోహర్. అలా కొడుకును గురించిన భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల గుండెలు ముక్కలైపోయాయి. మరో 6 నెలల్లో తమకు శాశ్వతంగా దూరం కాబోయే తమ ప్రాణానికి ప్రాణమైన కొడుకుని ఏం చేసినా బ్రతికించుకోలేమని తమలో తామే కుమిలిపోయారు. ఇది ఇలా ఉండగా ఇక మోహన్ విషయానికొస్తే
మోహన కూడా వారి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. వారిది కూడా మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి ఉన్నంతలో గారాబంగా పెరిగింది మోహన. మోహన తన డిగ్రీ పూర్తి చేసుకుని స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ బిఎడ్ కోసం ప్రిపేర్ అవుతుంది. పెళ్లి వయసు రావడంతో మోహన తల్లిదండ్రులు కూడా తనకు ఈడు జోడు అయిన చక్కటి సంబంధం చూసి పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుని మోహన కోసం సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఎన్ని సంబంధాలు చూసినా ఒక విషయంలో పొంతన కుదిరితే మరొక విషయంలో పొంతన కుదరకపోవడంతో ఏ సంబంధమూ కుదరడం లేదు. మోహన కుటుంబంలో వంశపారంపర్యంగా షుగర్ వ్యాధి ఉండడంతో 16 సంవత్సరాల వయసులోనే మోహనకు కూడా షుగర్ వ్యాధి వచ్చింది. తనకు షుగర్ ఉందని తెలిసినప్పటి నుండి దానికోసం మెడిసిన్స్ తీసుకుంటున్న చిన్న వయసు కారణంగా నోటిని కంట్రోల్ చేసుకోకపోవడంతో తనకు షుగర్ ఎప్పుడూ ఎక్కువగానే ఉండేది. ఉన్నట్టుండి మోహనలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి సివియర్గా సిక్ అయింది. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మోహనకు డాక్టర్ అన్ని టెస్టులు చేసి ఆమె 2 కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని మోహనకు డయాలసిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చిన్న వయసులోనే మోహనకు వచ్చిన కష్టం మోహనతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా కృంగదీసింది. డబ్బు పెట్టి బయట వ్యక్తి కిడ్నీని కొనే స్తోమత ఆ తల్లిదండ్రులకు లేదు. పోనీ ఆ తల్లిదండ్రులు ఇద్దరూ వారి కిడ్నీలలో ఒకటి కూతురికి డొనేట్ చేద్దామంటే మోహన్ తండ్రి ఆరోగ్య పరిస్థితి అప్పటికే అంతంత మాత్రంగా ఉంది. ఆయన కూడా చాలా సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక మోహన తల్లి కిడ్నీ ఆమెకు సూట్ కాలేదు. దాంతో చిన్న వయసులోనే ముంచుకొస్తున్న మరణాన్ని తలుచుకొని మోహనతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరయ్యారు. ఎలాగైనా తమ బిడ్డ ప్రాణాలు కాపాడమని ఆ దైవాన్ని ప్రార్థించారు ఆమె తల్లిదండ్రులు. అటువైపు మనోహర్ కుటుంబం, ఇటువైపు మోహన కుటుంబం ఒకే పరిస్థితుల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నారు. అంతలో 2 కుటుంబాలకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఇరు కుటుంబాలకు ఒకరి గురించి ఒకరికి తెలిసి తమలాంటి పరిస్థితి వారికి వచ్చినందుకు బాధపడ్డారు. అంతలో ఆ మధ్యవర్తి ఇచ్చిన సలహా ద్వారా మనోహర్ కిడ్నీ మోహనకు సరిపోవడంతో ఎలాగో త్వరలో చనిపోబోయే మనోహర్ తన కిడ్నీని మోహనకు ఇచ్చేట్టు, మోహన మనోహర్ను అతని తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేట్టు ఇరు కుటుంబాలు పూర్తి సమ్మతితో ఒక ఒప్పందంతో మనోహర్ మోహనులను గుడిలో వారి పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. అలా జీవితం మీద పూర్తిగా ఆశలు కోల్పోయిన వారిద్దరూ చిత్రంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇలా కేవలం కిడ్నీ ఒప్పందంతో జరిగింది వారి పెళ్ళి. రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళి రావడం, మనోహర్ కీమోథెరపీ, మోహన డయాలసిస్ చేయించుకోవడం చేస్తున్నారు. మెల్లమెల్లగా ఇద్దరు ఒకరికొకరు మందులు ఇచ్చుకోవడం, చిన్న చిన్న పనుల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం, ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకోవడం చేస్తున్నారు. అలా వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ఏర్పడిన గౌరవం క్రమంగా స్నేహం, ప్రేమగా మారింది. ఇద్దరు దాంపత్య బంధంలోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఇద్దరి మనసులు ఒకరిని విడిచి ఒకరిని ఉండలేనంతగా పెనవేసుకున్నాయి. ఆ సంతోషం ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాలి అనే కోరికను వారిద్దరిలో కలిగించింది. దాంతో ఇద్దరు వారి ఆరోగ్యానికి తగినట్టుగా వారి ఆహారపు అలవాట్లను, జీవన శైలిని మార్చుకున్నారు. జీవితాన్ని చాలా సంతోషంగా హాయిగా గడుపుతున్నారు. అలా 2 నెలలు గడిచాయి. ఇంతలో మనోహర్కి టెస్ట్ చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అతనిలో క్యాన్సర్ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టడం వారు గమనించారు. ఆ విషయం తెలిసిన మనోహర్ దంపతులతో పాటు వారి ఇరు కుటుంబాలు కూడా అతని ఈ ఫలితానికి చాలా సంతోషించాయి. మనోహర్ మానసిక పరిస్థితిలో కలిగిన మార్పు, బ్రతకాలి అనే కోరిక, అతని సంతోషమే ఈ ఫలితానికి కారణమన్నారు డాక్టర్లు. అందుకే అంటారు మన పెద్దలు, సంతోషం సగం బలం అని. అలా మారిన వారి జీవనశైలి కారణంగా మనోహర్ వ్యాధి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. మోహన పరిస్థితి తటస్థంగా ఉంది. దాంతో డాక్టర్లు మనోహర్కు ప్రాణాపాయం లేదని, మందులు ట్రీట్మెంట్ కొనసాగిస్తే సరిపోతుందని చెప్పడంతో మనోహర్ తన కిడ్నీ తన ప్రాణానికి ప్రాణమైన భార్యకు డొనేట్ చేశాడు. ఆపరేషన్ సక్సెస్. మనోహర్, మోహన ఇద్దరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఒకసారి చావు చివరి అంచుల వరకు వెళ్ళిన వాళ్ళిద్దరూ అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. ఆశలు వదిలేసుకున్న తమ పిల్లలు సంతోషంగా ఉండడం చూసి వారి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందించారు.
జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా మనిషిని గౌరవంగా ప్రేమగా చూసినట్లయితే అక్కడే నిజమైన జీవితం మొదలవుతుంది. ఇలా కిడ్నీ కోసం చేసుకున్న వారి ఒప్పందం ఆఖరికి 2 నిండు జీవితాలని 2 కుటుంబాలని ఆనందమయం చేసింది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.